హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే కార్ మహీంద్రా XUV 700. ఈ పేరు వినగానే మీకు గుర్తు వచ్చేది ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్, అలాగే అడాస్ ఫీచర్. కానీ ఈ ఫీచర్స్ మన ఇండియన్ రోడ్స్కి అసలు సెట్ అవ్వవు. ఈ కార్ మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్ ఆఫర్ చేస్తుంది. ఒకటి 2 లీటర్ డీజిల్ ఇంజిన్, అలాగే 2.2 పెట్రోల్ ఇంజిన్. ఈ కార్ ఇంజిన్ గురించి మాట్లాడితే 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ కార్ ఫ్యూయల్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్, అలాగే దీని మైలేజ్ 16.5 కిలోమీటర్స్ పర్ లీటర్. ఈ కార్ సీట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి డోర్ సైడ్ ఉంటాయి. ఈ కార్ ఇంటీరియర్ చూసుకుంటే డిజిటల్ క్లస్టర్, అలాగే 10.2 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంకా 12 స్పీకర్స్. ఈ కార్లో మనకి లెదర్ సీట్స్, అలాగే 2 వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్, అలాగే మోడ్ చేంజెస్, ఇంకా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆర్మ్రెస్ట్ కింద చిన్న స్పేస్ ఇచ్చారు, అలాగే కో ప్యాసింజర్ సైడ్ చిన్న స్పేస్ ఇచ్చారు, లైక్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి. ఈ కార్ మహీంద్రా సెగ్మెంట్లోనే వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అన్ని ఫీచర్స్ ఇచ్చారు. మెయిన్గా అడాస్ ఫీచర్, అలాగే ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్, అలాగే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ కార్ రేర్ సీట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లోకి కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఎక్కేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ కార్ కొంచెం హైట్ ఉంది కాబట్టి. ఇక్కడ నా హైట్ వచ్చేసేసి 6.2. నేను ఇక్కడ చాలా కంఫర్టబుల్గా కూర్చున్నా. ఈ పాయింట్ నుంచి చాలా లగ్జరీగా ఉంది కార్ లుక్స్ అనేవి, డాష్ బోర్డ్. ఈ కార్ అండర్ 30 lakhs అంటే చాలా వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్. ఈ కార్లో లాస్ట్ రో వెళ్ళడానికి సైడ్ సీట్ ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ సీట్స్ అయితే ఓన్లీ ఫర్ కిడ్స్, ఎందుకంటే చిన్నపిల్లలు మాత్రమే కంఫర్ట్గా కూర్చోగలుగుతారు. ఈ కార్లో బూట్ స్పేస్ ఉండదు, ఎందుకంటే లాస్ట్ 2 సీట్స్ ఉంటాయి కాబట్టి. మనకి బూట్ స్పేస్ కావాలంటే సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.